సెక్స్ సామర్థ్యం తగ్గుతుందనేటటువంటి గణాంకాలు భారతదేశంలో ఇటీవల కాలంలో గత 10 ఏళ్లలో చాలా హెచ్చుగా వచ్చాయండి. దానికి మేము ఒక సంస్థ ద్వారా పరిశోధన చేశాం. అందులో ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, పెస్టిసైడ్స్ అంటాం, అంటే ఈ కూరలు తర్వాత పండ్లు వీటి మీద క్రిమిసంహారక మందులు వేసినందువల్ల అవి మనిషి జీన్స్లోకి వెళ్ళిపోతున్నాయి. జీన్స్లోకి వెళ్ళిపోయినందువల్ల అది ఏం చేస్తుందంటే వీర్య కణాలు తయారైనటువంటి ప్రాంతాల మీద కూడా ప్రభావం చూపించి వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం, తర్వాత వీర్య కణాల తాలూకా పొటెన్సీ తగ్గిపోవడం. రెండవది, అనేక మంది యూత్ ఇటీవల కాలంలో రాత్రి కోటీసులు అయిపోవాలని కోరిక. ఒత్తిడి, ఎక్కడ లేని ఒత్తిడి, తెల్లవారులు కూడా నిద్ర లేకుండా ఉద్యోగం. ఈ బయోలాజికల్ క్లాక్ అంటాం మేము. మీరు డే టైం అంతా మీరు పని చేశారనుకోండి, నైట్ చక్కగా నిద్ర పడుతుంది. మీరు డే టైం అంతా పడుకొని ఈ రాత్రిపూట పనిచేసినటువంటి ఈ సాఫ్ట్వేర్ అనండి, లేకపోతే ఇంకొక నెట్వర్కింగ్ పీపుల్ అనవండి, వాళ్ళకు కూడా ఏం జరుగుతుందంటే శరీరం కన్ఫ్యూజన్ పడిపోయి రక్త ప్రసరణ పురుషాంగాన్ని తగ్గువైపోతుంది. ఇదే పద్ధతి కొనసాగితే రానున్న 50 సంవత్సరాల్లో భారతదేశంలో అంటే సెక్స్ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. డిసిప్లైన్డ్ లైఫ్ చేస్తూ మెడిటేషను, యోగా, పోషకాహారం తీసుకోవడము, నిజంగా ఎనటామికల్ గా ప్రాబ్లం ఉంటే కొన్నిసార్లు కొందరికి ఏమవుద్ది, వేరికోజ్ వెయిన్స్ అనేటువంటి ఉన్నటువంటి వారిలోను, అటువంటి వారిలో కొందరికి ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గడం జరుగుతుంది. అది మనం ఆపరేషన్ చేసి బాగా చేసేవచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, తర్వాత ఏమో ఇర్రెగ్యులర్ వర్కింగ్ ఇవి ఉన్నట్టు వారిలో మాత్రం చాలా అంటే రమారమి 30 to 40% యూత్లో ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి, దాన్ని ఇంగ్లీష్లో మేము అంటే మెడికల్గా ఈడీ అంటాము. ఈడీ అంటే ఏంటంటే ఎరెక్షన్ డిస్ఫంక్షన్, అంగస్తంభనే లోపం అయిపోతుంది వాళ్ళకి. అంటే అంగంలోకి రక్త ప్రసరణే రావటం లేదు. తర్వాత సైకలాజికల్ కూడా కొంత గ్రామం అంటే కొంత వర్గం ఒక 30% సైకలాజికల్. ఆ పోర్నోగ్రఫీ లాగా ఎందుకు చేయలేకపోతున్నామని వీడు ఆయించుకుంటాడు. అది పోర్నోగ్రఫీ అనేది అది ఊహాజనితం. నిజంగా వాడు గంటకాలం స్త్రీని ఎంగేజ్ చేయడం అనేటటువంటిది అదంతా కూడా ఓన్లీ అట్రాక్షన్ కోసం పెట్టింది తప్ప, మానవుడు ఎవడైనా సరే ఆరోగ్యవంతుడైనటువంటి వాడు 10 నుంచి 12 నిమిషాల దాకా సెక్స్లో పాల్గొగలుగుతాడు. సో మానసిక ఒత్తిడి, పెస్టిసైడ్స్, బయోలాజికల్ క్లాక్ సరిగా పనిచేయకపోయినటువంటి పరిస్థితులు, తర్వాత పోర్నోగ్రఫీ, తర్వాత చిన్నతనం నుంచే ఈ సెక్స్ పట్ల ఉన్నటువంటి ఆతృత అనండి, క్యూరియాసిటీ అనండి, తర్వాతనేమో ఇంపేషెన్స్, ఓర్పు లేకపోవడం, ఈ కారణాల వల్ల యూత్లో రాను సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది.